కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని 5 రోడ్ల కూడలినందు ఆర్మీ ఉద్యోగి శివారెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి సాయిబాబా శత జయంతి సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అచలానంద ఆశ్రమ పీఠాధిపతి మరియు బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి అధికారి రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం గిరిజానంద స్వాముల వారు మాట్లాడుతూ అనంతపురం పట్టణానికి నీటిని అందించిన అపర భగీరథుడు పుట్టపర్తి సాయిబాబా అని కొనియాడారు. అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబా జీవిత విశేషాలను అక్కడికి విచ్చేసిన వారితో పంచుకున్నారు. విచ్చేసిన వారికి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఓం శ్రీ గోవిందమాంబా వీరబ్రహ్మేంద్రాభ్యాం నమో నమః. ఓం శ్రీ సాయిరామ్. సర్వమానవులను సమముగా ప్రేమించు, కులమతాల నుంచి కోపపడకు, కాపు జాతి నెల్ల కరుణించమని శ్రుతుల్. కాళికాంబ హంస కాళికాంబ బ్రహ్మంగారి మాట. సర్వమానవులను సమముగా ప్రేమించు, అందరినీ ప్రేమించాలి, అందరినీ సమాదరించాలి, అందరినీ సేవించాలి. ఈ తత్వమే పుట్టపర్తి సాయిబాబా గారు లవాల్ సర్వాల్ అని చెప్తారు. వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి చేత కూడా వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి. తన భక్తులను శిష్యులను అందరినీ కూడా సేవకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటిదే స్వామి సంకల్పం. వారి బాటలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆయన జన్మదినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలైంది, శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి శత జయంతి ఉత్సవాలు కూడా ఈ సమయంలో జరగటం అనేటువంటిది అక్కడ సంఘము యొక్క లక్ష్యమైన దేశము ధర్మము, స్వామి యొక్క ఆదేశము సందేశము కూడా దేశ ధర్మాలే. దేవుడు లేడు అనేటువంటి దాన్ని వారు ఒప్పుకునేవారు కాదు. దేవుడు లేడు అనే చెప్పాలి అంటే దెర్ ఈజ్ నో గాడ్ అంటారు ఇంగ్లీష్లో. దెర్ ఈజ్ నో గాడ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, ఉన్నది అనేటువంటి అర్థంలో మనం వాడతాము. ఈజ్ వాడి తర్వాత నో వాడుతూ ఉన్నాడు అంటే ఉన్నదాన్నే లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ నీవు నిలబడ్డావు అంటే కాసేపటి తర్వాత నీవు లేవు అని చెప్పావంటే అంతకుముందు ఉన్నావు అనేటువంటి భావనే వీళ్ళు తెలుసుకోలేదు. భగవంతుని యొక్క ఉనికి సర్వత్రా ఉంది, గ్రహించగలిగితే అందరికీ అందుతుంది అన్నటువంటిది పూజ్య స్వామీజీ వారి సందేశం. వారి ఆదేశాన్ని, వారి ఆశీస్సుల్ని అందుకని వారి భక్తులంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరికీ అన్నదానం చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమం జగద్గురుని సన్నిధానంలో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో జరగడం అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ఐఏఎస్లు వచ్చినా, ఐపీఎస్లు వచ్చినా, ఎంత పెద్ద అధికారులు వచ్చినా, ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చినా స్వామి సన్నిధిలో ఆ చెప్పులు సరిచేయటం దగ్గర, లేకపోతే మిగతా వారందరినీ కూడా మౌనంగా నిలబెట్టడం దగ్గర వారు బాధ్యత వహించేవారు. అటువంటి వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని బ్రహ్మంగారి మఠాన్ని మరింత సుందరీకరణ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిసరాలను శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వామి సేవలో అందరం పునీతులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకే నీటిని అందించినటువంటి భగీరథుడు సత్యసాయిబాబా గారు. వారి సందేశాన్ని తీసుకొని నీటిని మనం సంరక్షించుకుందాం, అందరినీ సేవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరినీ కలుపుకొని నడుద్దాం, అందరితో కలిసి నడుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఓం.